అరే అదే రోహిత్, ఈ వింటేజ్ హిట్ మ్యానే మాకు కావాలని చెప్పింది. నీ అవ్వ ఏం కొట్టుడు భయ్యా అది. అరే ఆ సిక్స్ అయితే అదిరింది, ఆ కాంటాక్ట్ అయితే కుదిరింది, నీ అవ్వ ఏకంగా దంచి కొట్టేశావు. ఫైనల్లీ వింటేజ్ హిట్ మ్యాన్ అయితే బ్యాక్ అనేలా చేశావు. నువ్వైతే తోప్ తుర్మే. అరే రోహిత్ మజాక, ఎప్పుడు చూసినా ఫామ్ లో లేదు అన్నారు. ఇప్పుడు చూసారు కదా నీ అవ్వ ఎలా దంచి కొట్టాను. అరే 90 బాల్కి 119 రన్స్ కొట్టా, 12 4లో 7 6 లో 130 స్ట్రైక్ రేట్. ఇక్కడ హిట్ మ్యాన్ అంటారా బాబు. నీ అవ్వ మ్యాచ్ ని వన్ సైడ్ చేసి పడేసా. అది హిట్ మ్యాన్ అంటే. హిట్ మ్యాన్ తో కథ మొత్తం వేరే ఉంటది. ఎలాంటి బౌలర్ అయినా ఎలాంటి స్పిన్నర్ అయినా నీ అవ్వ ఒట్టిగానే పిసిగి పడేయడమే. అరే అదే రోహిత్, నువ్వు ఆ ఫామ్ లోకి రావాలనే మేమంతా కోరుకుంటున్నది. నీ అవ్వ ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో దబిడి దిబిడే. అరే నా విషయాన్ని పక్కన పెట్టే విరాట్, నీ అవ్వ నీ ఫామ్ ఏమైంది. మళ్ళీ అదే బాలు అదే అవుట్. నీ అవ్వ ఇలా అయితే నువ్వెప్పుడు ఫామ్ లోకి వస్తావు. అరే ఏం భయపడికే రోహిత్, నీ అవ్వ నీలాగానే ఫస్ట్ కొట్టిన 5 రన్లు దేవునికి ఇచ్చా. నీ అవ్వ నెక్స్ట్ మ్యాచ్ లో చూపిస్తా ఈ కింగ్ కంబ్యాక్ ఏ విధంగా ఉంటుందో. ఒక్కసారి ఫామ్ లోకి వస్తే నీ అవ్వ నన్ను ఆపడం అంటూ ఎవరి తరమో కాదు. కింగ్ తో కథ మొత్తం వేరే ఉంటది. అరే అది భయ్య గిల్లు, ఇప్పుడు వైస్ కెప్టెన్ నన్ను నిరూపించుకుంటున్నావు. నీ అవ్వ ఆడిన 2 మ్యాచ్లు హాఫ్ సెంచరీ ఒట్టిగానే పిసికావు. నువ్వైతే ఈ ఫామ్ లోనే కంటిన్యూ చేయి. నీ అవ్వ ఛాంపియన్స్ ట్రోఫీ మాత్రం వదిలేదే లేదు. అరే గిల్లా మజాక, చూశారు కదా నీ అవ్వ ఆడిన 2 మ్యాచ్లను హాఫ్ సెంచరీ ఒట్టిగానే పిసికేశాను. అరే వన్డేల్లో గిల్లను ఆపేవాడంటూ ఎవరూ లేదు. నీ అవ్వ ఎలా దంచి కొట్టానో చూశారు కదా. ఇంకా ముందు ఎలా కొడతానో నాకే తెలీదు. ప్రిన్స్ గిల్ అంటారా బాబు, ఒక్కొక్కరిని బత్తాయి జ్యూస్ పిసికినట్టు పిసికి పడేయడమే. అరే ఎంత కష్టపడి ఎంత మంచిగా ఆడినా సరే ఒక్క మ్యాచ్ కూడా గెలవడం లేదు. అరే పవర్ ప్లేలో ఈ డకెట్ గాడు బకెట్ నింపలా రన్స్ పెడతాడు, కానీ ఏం ప్రయోజనం లేకుండా పోతుంది. నేను కొట్టే కొట్టుడుకు నీ అవ్వ లాస్ట్ లో ఒక 4 నూర్లన్నా సప్పరిస్తారేమో అనుకున్నాను, కానీ 3 నూర్లకే సరిపోయింది. అరే బ్యాటింగ్ లోన పోయింది, బౌలింగ్ లోన మంచిగా వేస్తారు అనుకుంటే బౌలింగ్ లోనూ అదే కథ. అరే ఒక్క వికెట్ అంటే ఒక్క వికెట్ తీయడానికి నానా కష్టాలు పడతారు. ఇలా ఆడితే మ్యాచ్ ఎక్కడ గెలుస్తామో సిరీస్ ఎక్కడ గెలుస్తామో. అరే అవును భయ్య డకెట్, ఎంత మంచిగా ఆడినా మ్యాచ్ ఏమో దొబ్బుతుంది. నీ అవ్వ ఒక్క బౌలర్ అంటే ఒక్క బౌలర్ కూడా మంచిగా వేయకపోతే మ్యాచ్ ఎక్కడ గెలుస్తాము. అరే ఈ ఇండియాలో 2 స్పిన్నర్ లేకపోతే మ్యాచ్ గెలవడం అంటే చాలా కష్టమే. ఈ విషయాన్ని ఎప్పుడు ఆలోచిస్తారో ఏందో. అరే ఏంది భయ్యా అక్సరు, నువ్వా నేనా అనే విధంగా మన ఇద్దరి మధ్య పోరైతే నడుస్తుంది. ఒక పక్క బౌలింగ్ లో నేను వికెట్లు తీస్తుంటే ఒక పక్క బ్యాటింగ్ లో నువ్వు దంచి కొడుతున్నావు. అరే ఇక సెలెక్టర్ లో మన ఇద్దరిని కూర్చోబెట్టాలంటే 100కి 10 సార్లు ఆలోచించాల్సిందే. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో మన ఇద్దరు ప్లేస్ అయితే పక్కా. అరే ఏంది భయ్యా రాహుల్, అందరూ అయితే మంచిగా ఆడుతున్నారు, నువ్వు మాత్రం లాస్ట్ లో వచ్చి ఫినిష్ చేయకుండా వికెట్ అయిపోతున్నావు. ఇలా ఆడితే నెక్స్ట్ మ్యాచ్ లో నువ్వైతే ఉండవు. అరే ఉండే రోహిత్, ఆడిన 2 మ్యాచ్లు వన్ సైడ్ అయిపోయింది. అరే నెక్స్ట్ మ్యాచ్ లో చూస్తారు ఈ రాహుల్ పవర్ ఏందో. తెలుసు కదా ఎలాంటి టైంలో అయినా సరే మ్యాచ్ ని ఒంటి చేత్తో గెలిపిస్తా. రాహుల్ తో కథ మొత్తం వేరే ఉంటది. అరే అదిరే నాన్న, వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయరా, అలాగే సబ్స్క్రైబ్ కొట్టడం మాత్రం మర్చిపోకరా నాన్న. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం రా, అంతవరకు టాటారా నాన్న.